నిఖిల్ మరి పెద్దోడు చిన్నోడు ఆగమవుతున్నారు అంటున్నారు కదా. ఆగం ఏం అవ్వట్లేదు. ఇంకో అమ్మాయిలు ఉంటారు సోనియా, కాకపోతే ఇంకొక అమ్మాయిలు ఏమైనా తక్కువ బిగ్ బాస్ లో ఎక్కువ ఉన్నారు కదా. మరి ఏమైంది, వేరే యష్మికి ఎడిట్ అవుతాడు నిఖిల్. ప్రతి రోజు బానే ఉంది కదా విష్ణుప్రియ, ఇంకేమైంది మరి విష్ణుప్రియ మరి అలా తగులుకుంటే మరి ఓటింగ్స్ ఎలా పడతాయి అనుకుంటున్నారు? విష్ణుప్రియ మీద కొంచెం ఇంప్రెషన్ తగ్గిపోద్ది మన జనానికి. ఎందుకు అంటే కొంచెం ఎమోషనల్ గా అన్నిటికీ బాగా ఎడిట్ అవుతారు కాబట్టి, మన వాళ్ళు ఫ్యామిలీకి దేనికైనా ఎడిట్ అవుతారు కాబట్టి కొంచెం ఓటింగ్స్ కానీ రేటింగ్ కానీ తగ్గొచ్చు. అంటే ఇప్పుడు యష్మి గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి గేమ్ బానే ఉంది, కొంచెం వేరే క్లాన్ లో ఉంది కాబట్టి వాళ్ళ క్లాన్ లో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ బానే ఉంది. యష్మి ఎప్పుడేం రియాక్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడేమంటుందో తెలియదు, ఊరికనే రియాక్ట్ అవుతుంది. బానే గేమ్ అయితే బానే ఉంది, చూడడానికి కూడా క్యూట్ గా బానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పృథ్వీ బాగా పిసుక్కుంటున్నాడు కదా ఇప్పుడు సోనియా లేక, దాని మీద మీ అభిప్రాయం? పృథ్వీ విసుక్కోవట్లేదండి. నిఖిల్ అసలైన వాడు. సోనియా లేకపోతే నిఖిల్ కొట్టుకుపోతాడు. పృథ్వీ అంతేం కాదు, ఉంటాడు, మాట్లాడతాడు, తన యాటిట్యూడ్ తను బానే ఉంటది. పృథ్వీ అయితే ఓన్లీ హ్యాండ్స్ మట్టిగా ఉంటే నిఖిల్ అంతవరకు మనం చెప్పకూడదు. సో నిఖిల్ నలిగిపోతున్నాడు. నిఖిల్ నేను టార్గెట్ చేయట్లేదు, నిఖిల్ బానే గేమ్ ఆడతాడు. దేనికైనా అమ్మాయిలకి కొంచెం ఎడిట్ అవ్వకుండా ఉంటే బాగా ఆడతాడు అంతే. నిఖిల్ అలానే గేమ్ తన అమ్మాయిలకి అది ఎడిట్ అవ్వకుండా ఆడితే టాప్ 5 వరకు ఉంటాడు. విన్నర్ అయినా కూడా షాక్ అవ్వవసరం లేదు నిఖిల్. అంటే ఇప్పుడు పృథ్వీ ఆమె పేరేంది విష్ణుప్రియ కొంచెం లవ్ ట్రాక్ లో తగులుకుంటున్నాడు. విష్ణుప్రియ ఏమి అది గేమ్ కొంచెం కంటెంట్ ఇవ్వడం కోసం క్రియేట్ చేశారని నాకు అనిపించింది. విష్ణుప్రియ అంత తింగర్దేం కాదు, అన్ని షోలు చేసి అంత యాంకరింగ్ చేసి లోపలికి వెళ్ళి ఒకరితో లవ్ ట్రాక్ నడపడానికి అంత తింగర్దేం కాదు, కంటెంట్ ఇవ్వడం కోసమే చేస్తుంది విష్ణుప్రియ. ఓకే, అంటే మిగతా కంటెస్టెంట్ ఇప్పుడు సీతకైతే నిఖిల్ మీద బాగా క్రష్ ఉంది, చూస్తున్నాము, కళ్ళలో కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ ఇప్పుడు అలా ఏం ఉండదండి, సీతకి వాళ్ళకి అంతేం వర్కౌట్ అవ్వదు. నాకు తెలిసి యష్మికి నిఖిల్ కి వర్కౌట్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను. సీత ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది, ఎక్కువ వెళ్ళి ఫిజికల్ వెళ్ళి మాట్లాడి మీదడిపోయి అంత చేయదు. సీతకు తెలుసు సోనియా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో, హౌస్ లో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసు కాబట్టి నిఖిల్ తో కొంచెం దూరంగానే ఉంటది. ఇష్టంగానే చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యష్మి పోయి నిఖిల్ తో క్లోజ్ నుండి లవ్ ట్రాక్ నడిపితే మరి హగ్గులు గిగ్గులు ఇవ్వడం ఓకే, కానీ ఇప్పుడు మణికంఠ విషయంలో చూసుకుంటే రైట్ అనుకుంటున్నారు, రాంగ్ అనుకుంటారు బిగ్ బాస్ ని కంప్లైంట్ ఇవ్వడం ఏంటి యష్మి విషయంలోనా? యష్మి మణికంఠ ఇష్యూ యష్మి చెప్పింది కొంచెం నాకు గ్యాప్ ఇవ్వు, నాకు టైం కావాలి అని అంటే ఎప్పుడు చెప్పలేదు. వెళ్ళి ఫస్ట్ హగ్ ఇవ్వగానే మిర్రర్ లో కొంచెం నాకు స్పేస్ ఇవ్వని అడిగింది. వెళ్ళిపోతాడు, వెళ్ళలేదు, వచ్చింది మళ్ళీ కొంచెం కూల్ చేయడానికి చూస్తున్నాడు. అంటే నార్మల్ గా తన ఇంటెన్షన్ అది కాదు. నార్మల్ గా యష్మి కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయిపోయి నాకు నచ్చట్లేదు అన్నట్టు చేసింది కాబట్టి బిగ్ బాస్ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే కావాలని మణికంఠను బ్లేమ్ చేసి అంటున్నారు, వాస్తవం అనుకోవచ్చు? కావాలని ఏం బ్లేమ్ చేయలేదు, అక్కడ జరిగినవన్నీ మనకు తెలియదు కదా. కావాలని బ్లేమ్ చేసిందని నేను అంటున్నాను, మరి మీరేమంటారు? ఏమో చేస్తుండొచ్చు, మనకు తెలియదు లోపల ఎమోషనల్స్ అవన్నీ. ఓకే, అంటే ఇప్పుడు మణికంఠ తోటి ఒక విధంగా వేరే వాళ్ళతో ఒక విధంగా ఉండడం కరెక్ట్ అనుకుంటున్నారా? అవును, నేను అబ్జర్వ్ చేశాను. అమ్మాయిలందరూ కొంచెం మణికంఠ అని కొంచెం కొంతమంది, అంతమంది కాదు, కొంచెం దూరంగా ఉంటున్నారు. ఎందుకు మనకు తెలియదు, కొంచెం బాడీ లేక లేదు అంటే కొంచెం ఎమోషనల్. నిజంగా నాకైతే ఒక అబ్బాయి అమ్మాయిలకు ప్రతిదానికి ఎమోషనల్ అవి షై అవుతే నాకైతే నచ్చదు. నేను కూడా కొంచెం దూరంగానే ఉంటాను. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. అంటే అబ్బాయిలకు మనసు ఉండదా? ఉంటది, ఫీల్ అవ్వచ్చు, కానీ బయటికి చూపించకూడదు అని మన ఇండియా అంతా అనుకుంటారు. బిగ్ బాస్ అనేది కంప్లీట్ చేయలేరు కదా అబ్బాయిలు. మణికంఠ చేస్తున్నాడు కాబట్టి అమ్మాయిలకి కొంచెం నచ్చట్లేదేమో అని నా ఫీల్. పాపం కదా అమ్మాయిలు, పాప మా అమ్మాయిలు ఎవరో అమ్మాయిలు. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మణికంఠని కావాలని టార్గెట్ చేశారనిపించింది. ఏ విషయం అంటే ఇప్పుడు అక్కడ నిఖిల్ కూర్చుంటాడు, పృథ్వీ కూర్చుంటాడు, నబిల్ కూర్చుంటాడు, ఇంకా ఆమె పేరేంది విష్ణుప్రియ ఉంటుంది, సీత ఉంటుంది. కానీ వాడిని ఒక్కరిని మణికంఠ నువ్వు బయటకు వెళ్ళి ఒక 5 minutes పర్సనల్ గా మాట్లాడాలంటే మణికంఠ అంత వరస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు. మరి కావాలని టార్గెట్ చేసి బయట పంపించారు కదా, కావాలని టార్గెట్ చేయి ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం సింపతి యూజ్ చేస్తాడు స్టార్టింగ్ లో. మనం స్టార్టింగ్ లో ఏమైతే మాట్లాడతామో ఆ ఇంటెన్షన్ అలానే ఉండిపోతుంది లాస్ట్ వరకు. సో ఆ ఇంటెన్షన్ ఉండిపోయి అలా చేస్తున్నారు. లేదు అంటే ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. అసలు టాప్ 5 కంటెస్టెంట్ ఎవరంటే నిఖిల్, విష్ణుప్రియ, సీత, నబిల్. ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే వాళ్ళు ఉండొచ్చు. ఓకే, మీరు ఎలిమినేట్ చేయాలని టర్న్ చేస్తారా? నేను ఆదిత్య ఓం ని ఫస్ట్ చేస్తాను. అసలు గేమ్ ఏం లేదు, ఉన్నా కూడా వేస్ట్. వరస్ట్ కంటెస్టెంట్ అంటే ఓన్లీ ఆదిత్య ఓం కాకుండా ఆదిత్య ఓం ని వరస్ట్ కంటెస్టెంట్స్ ఇంకెవరు లేరు. ఆదిత్య ఓం గేమ్ ఏం ఆడదు.